ఈ వీడియో సరదాకే చేశాను, కానీ లోపల బాధ మాత్రం నిజం. ఈ ఇష్యూ ఏమో సాల్వ్ అవ్వదు. 7కి ఏమో కాల్ ఉంది, అప్పుడే 5:30. పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావాలి, స్కూల్కి వెళ్తేనేమో వర్క్ అవ్వదు. సరే, సుజాత ఏం చేస్తుంది? హలో సుజీ, నాకు ఇష్యూ సాల్వ్ అవ్వట్లేదు. 7 కల్లా కాల్ ఉంది, అవ్వకపోతే కష్టం అవుతుంది. కొంచెం నువ్వు తీసుకురావు పిల్లల్ని వాటికి. ఏంటి పనిలో ఉన్నావు? ఏం పని? బట్టలు సర్దుతున్నావు? ఎన్నిసార్లు సర్దుతావు బట్టలు? మొన్నేగా సర్దావు. సరే, ఇవాళకైతే నువ్వు తీసుకురా, నేను కాల్ దగ్గరకు వస్తాను. సరే సరే, నా బట్టలు సర్దుతాను. ఓకే సరే, బాయ్. A few moments later. బట్టలు సర్దుతాను అంటున్నావు. ఏం సర్దుతారండి బట్టలు ఆడవాళ్ళు? మొన్న సర్దింది, లాస్ట్ వీక్ సర్దింది, అంతకుముందు వారం సర్దింది. ప్రతి వారం సర్దడానికి ఏముంటాయండి బట్టలు? కడుపు రగిలిపోతుంది సార్ బట్టలు సర్దుతున్నానంటే. ఎందుకో తెలుసా? పెళ్ళికి ముందు చాలా హాయిగా ఉండేవాడినండి. పెళ్ళైన తర్వాత పెళ్ళం వచ్చింది, తను ఇంప్రెస్ చేయాలి అని చెప్పి తను అడిగినప్పుడల్లా నా కబోర్డ్లో ప్లేస్ ఇస్తూ వచ్చింది. పెళ్ళైన 2 ఏళ్ళకి బాబు పుట్టాడు, ఇంకో 2 ఏళ్ళకి పాప పుట్టింది. వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారని, వాళ్ళ బట్టలకి ప్లేస్ కావాలని కబోర్డ్లో మొత్తం నా బట్టలు తీసేసి వాళ్ళ బట్టలు పెట్టడం స్టార్ట్ అయింది. పెళ్ళై 10 ఏళ్ళు అయింది. ఇప్పుడు మిగిలిన ఎన్నారులో తెలుసా? ఒకే ఒక్కరు. ఇప్పుడే ఫోన్లో అంటుంది కాల్ అయిపోయాక రండి అని. నేను చచ్చిన వెళ్ళను. ఈసారి వెళ్ళాను అనుకోండి, ఆ ఒక్కరు కూడా మిగలదు. ఆ ఒక్కరు కూడా కాపాడుకోవద్దా? ఆ మాత్రం హక్కు లేదా నాకు? కబోర్డ్స్ అంటే కబోర్డ్స్. ప్రతిసారి వెళ్తానా, ముందు నా బట్టలు సర్దు, నాకు అక్కర్లేని బట్టలు తీసేయండి అనుకుంటూ నా దాంట్లో ఉన్న సగం బట్టలు తీసేస్తాను. తర్వాత తను బట్టలు సర్దే టైం వచ్చేటప్పటికి నాకు ఇప్పుడు కొంచెం పని ఉంది, నేను మళ్ళీ చేస్తాను, మళ్ళీ సర్దుకుంటాను, మీరు వెళ్ళండి, మీరు పని చూసుకోండి అంటే నేనేమో ప్రతిసారి కషాయం నమ్మిన గాడిదెళ్ళే. ఒక్క నిమిషం, ఇప్పుడు ఏంటంటే నేను గాడితో పోల్చుకున్నానా? నేనేమో కషాయం నమ్మిన గొర్రెల్లే వచ్చేస్తాను. వచ్చిన తర్వాత వెళ్ళి చూస్తే తన దాంట్లోంచి ఒక్క చీర కానీ ఒక డ్రెస్ కానీ బయటికి రాదు. అస్సలు ఆలోచించరండి, ఎంత కష్టపడుతున్నాడు మగవాడు డబ్బులు సంపాదించడానికి. కింద మీద పడి ఆ బాసులతో తిట్లు తింటూ, కింద వాళ్ళు పని చేయక, పై వాళ్ళేమో అర్థం చేసుకోక. బాధ వేస్తుందండి, లోపల రగిలిపోతుంది మంట, కడుపు మంట. ఎలా చెప్పుకోవాలో అర్థం కావట్లేదు, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. కబోర్డ్స్ అంటే కబోర్డ్స్. ఒకవేళ మీలో ఎవరన్నా నాలాగా బాధపడుతున్న మగవాళ్ళు ఉంటే ఏంటి, బోల్డ్ మంది ఉంటారు నాకు తెలుసు. ఏదన్నా వాట్సాప్ గ్రూప్ లాంటిది, అఖిల భారత పెళ్ళాల సంథింగ్ ఉంటుంది కదా, భార్యా బాధితుల సంఘాలు లాంటి, అలాంటిది ఆల్ ఇండియా గ్రూప్. నాకు లాంగ్వేజ్ రాకపోయినా పర్లేదు, ఫీలింగ్ అర్థం చేసుకోగలను. అలాంటి గ్రూపులు ఏదైనా జాయిన్ చేయండి ప్లీజ్. నా నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. కొంచెం ఓదార్పు ఉంటుంది. నేను ఒక్కనే కాదు బాధపడుతుంది అన్న, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు బాధపడుతున్న వాళ్ళని. ఆ ఆనందంతో అయినా నేను నా బాధ తగ్గించుకుంటాను. సైకోలం కదా మనిషి, వీళ్ళు ఎలాగో మారరు. ఒకవేళ మీకు తెలిసిన ఆడవాళ్ళు కూడా ఇలాగే ఎవరైనా ఉంటే కామెంట్స్లో రాయండి. కనీసం అవి చూసుకున్నా కొంచెం మనశ్శాంతిగా నవ్వుకుంటానేమో. ఇంకా ఆడవాళ్ళకి
నేను చెప్పగలిగింది ఏం లేదు. చెప్పినా మీరు వింటారా? వినరు. అర్థమవుతుందా? అర్థం చేసుకోరు. ఎంత చెప్పుకుంటే మాత్రం ఏం లాభం? మీరన్నా చూసిన వాళ్ళు అయ్యో వీడు బాధపడుతున్నాడు అనుకుంటే మీ ఎక్స్పీరియన్సెస్ కామెంట్స్లో రాయండి. ఒకళ్ళు బాధ ఒకళ్ళు చూసి ఆనందపడదు. ఉంటాను. పెళ్ళంతో బాధ ఎలాగో తప్పదు. ఇప్పుడు ఇంకొంతసేపు అయ్యాక నా మూడు వస్తాడు. వాడితో అన్నా తిట్లు తినకుండా ఉంటే ఈ రోజుకి ప్రశాంతంగా పడుకోవచ్చు. రేపటి గోల్ రేపటి. టాటా. కామెంట్స్ మర్చిపో. నాలాగా బాధపడుతున్న భర్తలు ఎవరైనా ఉంటే కొంచెం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ కౌంట్ చూసన్నా తెలుస్తుంది ఇంతమంది భార్య బాధితులు ఉన్నారు. దానివల్ల ఏమన్నా మగవాళ్ళ కోసం ఏమన్నా లాస్ ఫ్రేమ్ చేస్తారేమో. నోటిఫికేషన్ ఐకాన్ కూడా నొక్కండి ఆయన. నేను పెట్టంగానే మీకు వీడియోలు వస్తాయి. థ్యాంక్ యూ.